జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేరాలు కానీ ఘోరాలు కానీ మరి అవినీతి అక్రమాలు భూ కబ్జాలు ఇవన్నీ కూడా రోజు రెగ్యులర్గా నాయకులే చేసేవాళ్ళు. ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల స్థాయిలో జరిగినాయి, కార్యకర్తల స్థాయిలో కాదు. మరి వీటన్నిటిని కూడా ఎదుర్కోవాలంటే ప్రజలను చైతన్యం చేయాలి. అదేవిధంగా పార్టీ క్యాడర్ కూడా మనం ఒక బలాన్ని ఇవ్వాలి, ఒక శక్తిని ఇవ్వాలి అనేటువంటి దీని మీద చైతన్యవంతం చేయాలని లోకేష్ గారు కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టి దగ్గర 226 రోజులు మరి 3132 కిలోమీటర్లు కూడా ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో ప్రభుత్వం ఎవరు పాదయాత్ర చేసినా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించింది. చివరికి పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తలాగా పనిచేసి ఎన్నో ఇబ్బందులు పెడతాం, మైకులు లాక్కోవటం, లేదా డయాస్ మీద ఎక్కకుండా ఆ డయాస్ని తీసుకెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా చేశారు. భోజనం కూడా చేయకుండా ఎవరైనా అసలు ఒక రకం కాదు, అనేక రకాల ఇబ్బందులు విడిది కోసం అంటే భోజనం చేయడం కోసం ఎవరైనా స్థలం ఇస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి మేమే తప్పుడు కేసులు పెడతామని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తాం. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటంలో ఆయన వెళ్ళినప్పుడు కూడా ఎవరైతే ఆ గ్రౌండ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఆ ఇల్లు కూల్ చేయటం ఇవన్నీ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయలేదు. దానివల్ల ఏమైందంటే ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున ఒక కసి అనేది వచ్చింది. కరెక్ట్గా ఆ టైంలో లోకేష్ గారు యోగాలం పేరుతో పాదయాత్ర చేయటము, ఆ పాదయాత్ర 100% సక్సెస్గా ఒక పొజిషన్కి వచ్చింది. ఎందుకంటే మరి దగ్గరగా ఈ 97 కాన్స్టిట్యున్సీస్లో 90 కాన్స్టిట్యున్సీలో మరి కూటమి గెలుపు కానీ, మరి ఆయన 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది ప్రజలు, అంటే పార్టీ కార్యకర్తలనే కాదు, ఇక్కడ అనేక మంది ప్రజలు ఆ స్థానికంగా ఏవైతే ఇబ్బందులు ఉంటాయో, ప్రభుత్వం నుంచి ఏ విధంగా వాళ్ళు మోసానికి గురయ్యారో, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా లోకల్గా ఆ పార్టీ కార్యకర్తలు అంటే సామాన్య ప్రజల మీద ఏ విధంగా దౌర్జన్యాలు దాడులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి లోకేష్ గారికి చెప్పుకోవటం ఇవన్నీ కూడా మనం చూసాం. దాని మీద లోకేష్ గారు కూడా ఎక్కడికక్కడ దాని మీద స్పందించి మేము ఉన్నాము, మేము అధికారంలోకి వచ్చినాక ఒక మీ పని పడతాము, మీరు ఎవరైతే మీరు ప్రజల మీద కానీ మా కార్యకర్తల మీద కానీ మీరు దాడులు చేస్తున్నారో మీ అందరూ అంత చూస్తామని చెప్పేసి చెప్పారు. అయితే ఇప్పుడు అన్న బాలకోట గారు చెప్పినట్టుగా ఆ రెడ్ బుక్ అయితే ఏదైతే ఉందో అది ఇంక ఇంప్లిమెంట్ కావట్లేదు. అంటే ప్రభుత్వం వచ్చి దగ్గరగా 6 months అయిపోయినా కూడా, ఎందుకంటే నిన్న రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు ఇంప్లిమెంట్ అంటే ఏంటి అంటే అది చెప్తున్నాను. నిన్న రఘురామకృష్ణరాజు గారు కూడా నేను చెప్పాను, పివి సునీల్ కుమార్ అని చెప్పేసి, అంటే స్వయంగా తెలుగుదేశం పార్టీ అంటే వైసీపీ పార్టీలో ఒక ఎంపీగా ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు, ఆయన హత్య చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేయటము, అవన్నీ కూడా లోపల ఏం జరిగినాయో అవన్నీ కూడా నిన్న పరేడ్ కూడా నిర్వహించారు. తులసిబాబు అని ఆయన గుర్తుపడతాము, వాళ్ళు కానీ వేరే వాళ్ళు గుర్తుపట్టిన వాళ్ళు కూడా 4 ఉన్నారు అని చెప్పారు. అంటే ఇంతటి అరాచకాలు చేసినటువంటి అధికారులు ఎవరైనా, అది సునీల్ కుమారా, పిఎస్ఆర్ ఆంజనేయులా, లేదా మన విశాల్ గున్నేనా, లేదా ఎవరైనా సరే కాంతి రానానా, అంటే అమ్మాయిని కిడ్నాప్ చేసిన విష్ణువులు అన్నమాట. ఏ విషయంలో అయినా సరే ఏ అధికారులు చేసినా రాజకీయ నాయకులు చేసినా వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. అంటే లోకేష్ గారు పాదయాత్రలో చెప్పిన స్థాయిలో బయట ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ప్రజలందరూ కూడా చర్యలు తీసుకోవాలి. లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రలో చెప్పారు, మేమన్నీ కూడా అనేక ఇబ్బందులు పడ్డాము, ఎవరైతే ఈ దుర్మార్గులు ఉన్నారో ఈ పోలీసులు కూడా రక్షకులుగా కాకుండా భక్షకులుగా యాక్ట్ చేశారో వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని ప్రతి సామాన్యుడు, అంటే ఇక్కడ రాజకీయ పార్టీలకి అతీతంగా చెప్తున్నాను మీకు, ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అంటే ఆ స్పీడ్ పెరగాలి. ఇప్పటికే 2 నెలలైనా కూడా దుర్మార్గ